పొలిటికల్ గాసిప్ జగన్ షర్మిల మధ్య సయోధ్య కుదిరినట్టేనా? వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి. అందరూ మనుషులే, అందరికీ కోపతాపాలు ఉంటాయి. అయితే అవి ఎక్కడో ఒక చోట ఆగుతాయి, మంటలు చల్లారుతాయి, తర్వాత నార్మల్గానే ఉంటుంది. మరి రక్తం నీరు కన్నా చిక్కనా అంటారు. పైగా రక్త సంబంధం, తోడబుట్టిన బంధం, దాంతో ఏదో కాడికి ఏదో నాటికి కలహించుకునేవారు కలిసిపోవడం జరుగుతుందని అంటారు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. తోడలల్లు చంద్రబాబు, దగ్గుబాటి కలుస్తారని ఎవరైనా అనుకున్నారా? కానీ అది జరిగింది. అంతా ఆ ఇద్దరిని చూసి ఎంతో సంతోషించారు. ఇప్పుడు చూస్తే వైఎస్ఆర్ ఫ్యామిలీలో జగన్ ఆయన సోదరి షర్మిల కలుస్తారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. జగన్తో విభేదించి 2021 ఫిబ్రవరి నుంచి బాహాటమైన షర్మిల ఆవేదన ఆవేశంగా మారి ఒక పార్టీని సొంతంగా ఆమె చేత పెట్టించింది. అది కాస్త చివరికి కాంగ్రెస్లో విలీనమైంది. ఏపీకి షర్మిల వచ్చి మరీ కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యింది. వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలైతే వాటిలో ప్రధాన కారణాలలో ఒకటిగా షర్మిల ఉందని అంటారు. ఆమె పండించిన చెల్లెలు సెంటిమెంట్కి రాయలసీమ కరిగి వైసీపీ అధినాయకత్వాన్ని సొంతగడ్డ మీదనే ఓడించింది. ఆ కారణంగానే కనీసం ప్రతిపక్ష హోదా కూడా జగన్కి దక్కకుండా పోయిందని చెబుతారు. ఇలా జగన్ వర్సెస్ షర్మిలగానే ఏపీ రాజకీయం కొన్నాళ్ళ పాటు వేడివేడిగా సాగింది. అయితే షర్మిల విషయంలో జగన్ బయటకు పెద్దగా విమర్శలు చేయకుండా జాగ్రత్తగానే వ్యవహరించారు. కానీ షేర్ల విషయంలో ట్రిబ్యునల్ కోర్టు దాకా వ్యవహారం వెళ్ళింది. జగన్కి తల్లిని చెల్లిని ఇంటి నుంచి పంపేశారన్న నింద బాగా పండింది. నిన్నటికి నిన్న లోకేష్ కడపలో ఇదే విషయం మీదుగా బిగ్ సౌండ్ చేశారు. ఈ ఒక్క ఇష్యూ వైసీపీని కలవర పెడుతూనే ఉంది. సెంటిమెంట్గా అది ఎప్పటికీ హాట్ టాపిక్గానే ఉంటుంది. అది వైసీపీకి ఇబ్బందులు తెస్తుందని కూడా అంటున్నారు. ఈ క్రమంలో కూటమి మరింత బలంగా మారుతున్న వేళ, జగన్ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తున్న వేళ వైసీపీ చాలా ఇరకాటంలో పడుతుందని అంటున్నారు. దాంతోపాటు అటు షర్మిల వైపు చూసినా ఆమె రాజకీయం కూడా సాఫీగా సాగడం లేదని అంటున్నారు. దాంతో రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అన్నట్లుగా ఈ ఇద్దరు తిరిగి కలుస్తారా అన్నది ఒక గాసిప్గా మొదలై ప్రచారం సాగుతుంది. దానికి సంకేతంగా జగన్ సొంత పత్రిక సాక్షిలో షర్మిల గురించి ఒక వార్త రావడం విశేషం అంటున్నారు. తాత వైఎస్ రాజారెడ్డి 100వ జయంతి వేళ షర్మిల ఇడుపులపాయలో పాల్గొన్న కార్యక్రమాన్ని సాక్షిలో కవర్ చేయడం అంటే పెద్ద వింతే అంటున్నారు. ఈరోజు వైఎస్ రాజారెడ్డి గారి శత జయంతి, రాజారెడ్డి గారి 100వ జయంతి. రాజారెడ్డి గారిని ఈరోజు తలుచుకోవడానికి, నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాజారెడ్డి గారు అంటేనే ధైర్యం, సాహసం, పట్టుదల లాంటి పదాలు గుర్తొస్తాయి. సాహసానికి మారుపేరుగా నిలిచారు రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారిని మలచడంలో కూడా ప్రజా నాయకుడిగా రాజశేఖర్ రెడ్డి గారు అంత లెజెండ్ అయ్యారు అంటే ఆ ప్రోత్సాహం అంతా రాజారెడ్డి గారిదే. అందుకు మరొకసారి రాజారెడ్డి గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ, అంతేకాదు రాజారెడ్డి గారు ఒక ప్రజానాయకుడు, ప్రజా సేవలో కూడా గొప్ప చిత్తశుద్ధిని చూపిన వాడు రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారు నాకు గుర్తుండే, నేను చూడ్డమే, గంటల తరబడి ఎంతో మంది ప్రజల సమస్యలు వినేవాళ్ళు, పంచాయతీలు చేసేవాళ్ళు, పరిష్కరించేవాళ్ళు. రాజారెడ్డి గారు ప్రజాసేవలో హాస్పిటల్ కట్టారు, పాలిటెక్నిక్ కాలేజ్ కట్టారు, డిగ్రీ కాలేజ్, జూనియర్ గర్ల్స్ కాలేజ్, ఇలాంటివి ఎన్నో చేశారు రాజారెడ్డి గారు. అలాంటి వాడు నిజంగా ప్రజానాయకుడే. ప్రజల గుండెల్లో ఇప్పుడే కాదు చిరస్థాయిగా నిలిచిపోయే వాళ్ళల్లో ఒకరు వైఎస్ రాజారెడ్డి గారు. మరొకసారి ఆయన సాహసాన్ని, ప్రజాసేవలో ఆయన చిత్తశుద్ధిని, ఆయన ఆడబిడ్డలను చూసుకునే విధానాన్ని, అన్నిటినీ మరొకసారి తలుచుకుంటూ ఆయన ఒక స్ఫూర్తిగా నిలుస్తారు, మా తరానికే కాదు రానున్న ఎన్నో తరాలకి అని చెప్తూ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తాం. జగన్తో విభేదించిన తర్వాత షర్మిల వార్తలు ఏవి సాక్షిలో అసలు కవర్ చేయడం లేదు. అలాంటిది ఇప్పుడు షర్మిల వార్త రావడంతో జగన్ చెల్లెల మీద సాఫ్ట్ కార్నర్తో ఉన్నారా, కొంత అయినా సానుభూతిని చూపిస్తున్నారా అన్న చర్చ మొదలైంది. మరోవైపు చూస్తే ఆస్తుల వ్యవహారంలో ఇద్దరి మధ్య రాజీకి చర్చలు సాగుతున్నాయని అంటున్నారు. దాంతో ఏమైనా జరగవచ్చు అనే అంటున్నారు. చూడాలి మరి ఇవి ఒట్టి గాసిప్లేనా లేకపోతే నిజాలుగా మారతాయో మరి.